చాలా మందికి ఎస్ఎంఎస్ అయితే వస్తుందండి. అసలు గవర్నమెంట్ నుంచి ఈకేవైసీ జరగలేదు అని చెప్పేసి మన మొబైల్‌కి అయితే చాలా మందికి ఎస్ఎంఎస్ అనేది ఒక 3 రోజుల క్రితం అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ ఎస్ఎంఎస్‌లో వచ్చిన వెంటనే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. జీఎస్‌డబ్ల్యూఎస్ డేటాబేస్‌లో మీ యొక్క ఈకేవైసీ పూర్తవ్వలేదు. మీ యొక్క పేరు, జనన తేదీ, ఇతర వివరాలు అప్డేట్ చేసుకున్నటకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి ఈకేవైసీ అప్డేట్ చేసుకోగలరు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి చాలా మందికి ఎస్ఎంఎస్ అయితే రావడం జరిగింది. ఈ ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనేది ఒకసారి చూద్దామండి. సచివాలయానికి వెళ్లకుండా కూడా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ రకంగా ఓపెన్ అవుతుంది. అక్కడ సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి. నేను ఇక్కడ రెడ్ కలర్ లో చూపించాను చూడండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా పేజ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు ఆ డైలాగ్ బాక్స్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ డైలాగ్ బాక్స్ మీద టిక్ చేసిన వెంటనే మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కొంత మెసేజ్ అయితే ఉంటుందండి. ఆ మెసేజ్ కింద మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కొడితే మన ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి. ఇక్కడ ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఈ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయాలండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదా మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉన్నా ఆ నెంబర్ అయినా సరే అక్కడ ఎంటర్ చేయొచ్చు అండి. ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి మనకి ఇంతకు ముందు మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇలా సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ షూర్ డూ యూ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని వస్తుందండి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయగానే యువర్ ఈకేవైసీ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. ఇలా రాగానే మీరు ఓకే అని మెసేజ్ క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని అపేర్ అవుతాయండి. అంటే మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క పేరు, మీ యొక్క జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ డీటెయిల్స్ లో ఏవైనా మిస్టేక్స్ కానీ మీకు డిస్ప్లే అయినట్టయితే అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ మీ యొక్క సచివాలయాల్లో ఉంటుందండి. సచివాలయాల్లో ప్రతి ఒక్క ఎంప్లాయ్ మొబైల్ యాప్ అనేది ఉంటుంది. అందులో అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు అప్డేట్ చేసినట్టయితే మళ్ళీ మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా కనిపిస్తాయి. ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయి ఉంటే ఓకే అని క్లిక్ చేస్తే మీ యొక్క ఈకేవైసీ అనేది అయిపోయినట్టేనండి. మీరు మళ్ళీ సచివాలయానికి వెళ్ళక్కర్లేదు. సో